మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం కేంద్రంతో గత భారత ప్రభుత్వం కుదుర్చుకుంది. డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునేటువంటి ప్రమాదం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పాత బస్తీ మెట్రో పూర్తి. గొర్రెల పంపిణీలో 700 కోట్ల కుంభకోణం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. విద్యుత్ ఒప్పంద పత్రాలను సభకు అందించినటువంటి సీఎం అంటూ ఒకరి చూస్తాను. మేము ఒప్పుకోలేదట. సాగు మీటర్లపై సీఎం సభను తప్పుదో పట్టించారు. అంటే డాక్యుమెంట్ చూపించినా కానీ వాళ్ళ శైలి చూపించినా కానీ ఈ విధంగా వీళ్ళు దోకేబాజీ మాటలు చెప్తా ఉంటారు. శాసనసభ వేదికగానే ఇగో అరే అరే బాబు మీరు చేసినట్టు ఒప్పందాలు లేరని చెప్పి సభలో మొత్తం అందరికి పంచిపెట్టారు. వీళ్ళేమో మేము ఒప్పుకోలేదు, మేము అజ్జేయాలని చెప్పేసి మాట మారుస్తూ ఉన్నారు. అంటే ఎంత పిట్టల దూరం ముచ్చట్లు అంటే వీళ్ళవి నిజంగా. అందుకే నేను చెప్తా ఉన్నాను, వీళ్ళు తెలంగాణకు పట్టినటువంటి పీడాశని ఇదంతా మనం వదిలించుకోవాలని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్పేది. అందుకే నేను నిరుద్యోగులకు అదే చెప్తా ఉన్నాను, రైతులకు అదే చెప్తా ఉన్నాను. మీరు బీఆర్ఎస్ పార్టీని నీతో కనుక అంటగాగితే మీ ఉద్యమాలు నిర్వీర్యం అవుతాయి. మీ యొక్క ఎమోషన్స్ పైన కావచ్చు, లేదా మిమ్మల్ని రెచ్చగొట్టడం ద్వారా కావచ్చు, మిమ్మల్ని ఆత్మార్పణ చేసుకునేది చేసిన ద్వారా తద్వారా ఆ శివరాజకీయాలు చేయడం ద్వారా వీళ్ళు మళ్ళీ అధికారులు రావడానికి ప్లాన్ చేస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం కేంద్రంతో గత భారత ప్రభుత్వం కుదుర్చుకుంది. డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునేటువంటి ప్రమాదం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పాత బస్తీ మెట్రో పూర్తి. గొర్రెల పంపిణీలో 700 కోట్ల కుంభకోణం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. విద్యుత్ ఒప్పంద పత్రాలను సభకు అందించినటువంటి సీఎం అంటూ ఒకరి చూస్తాను. మేము ఒప్పుకోలేదట. సాగు మీటర్లపై సీఎం సభను తప్పుదో పట్టించారు. అంటే డాక్యుమెంట్ చూపించినా కానీ వాళ్ళ శైలి చూపించినా కానీ ఈ విధంగా వీళ్ళు దోకేబాజీ మాటలు చెప్తా ఉంటారు. శాసనసభ వేదికగానే ఇగో అరే అరే బాబు మీరు చేసినట్టు ఒప్పందాలు లేరని చెప్పి సభలో మొత్తం అందరికి పంచిపెట్టారు. వీళ్ళేమో మేము ఒప్పుకోలేదు, మేము అజ్జేయాలని చెప్పేసి మాట మారుస్తూ ఉన్నారు. అంటే ఎంత పిట్టల దూరం ముచ్చట్లు అంటే వీళ్ళవి నిజంగా. అందుకే నేను చెప్తా ఉన్నాను, వీళ్ళు తెలంగాణకు పట్టినటువంటి పీడాశని ఇదంతా మనం వదిలించుకోవాలని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్పేది. అందుకే నేను నిరుద్యోగులకు అదే చెప్తా ఉన్నాను, రైతులకు అదే చెప్తా ఉన్నాను. మీరు బీఆర్ఎస్ పార్టీని నీతో కనుక అంటగాగితే మీ ఉద్యమాలు నిర్వీర్యం అవుతాయి. మీ యొక్క ఎమోషన్స్ పైన కావచ్చు, లేదా మిమ్మల్ని రెచ్చగొట్టడం ద్వారా కావచ్చు, మిమ్మల్ని ఆత్మార్పణ చేసుకునేది చేసిన ద్వారా తద్వారా ఆ శివరాజకీయాలు చేయడం ద్వారా వీళ్ళు మళ్ళీ అధికారులు రావడానికి ప్లాన్ చేస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా.